ఓం శాంతి 10-3-2026 మధురమైన పిల్లలు, అన్నింటికన్నా పెద్ద వ్యాధి దేహాభిమానం. దీని ద్వారానే పతనం జరిగింది. అందుకే ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి. ప్రశ్న: పిల్లలైన మీ యొక్క కర్మాతీత అవస్థ ఎప్పుడు ఏర్పడుతుంది? జవాబు: యోగ బలంతో కర్మభోగంపై విజయం ప్రాప్తి చేసుకున్నప్పుడు, పూర్తి దేహీ అభిమానులుగా అయినప్పుడు కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. ఈ దేహాభిమానం అన్న వ్యాధియే అన్నింటికన్నా పెద్దది. దీనితో ప్రపంచం పతితంగా అయ్యింది. దేహీ అభిమానులుగా అయినట్లయితే ఆ సంతోషం, ఆ నశ ఉంటుంది, నడువడిక కూడా బాగవుతుంది. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. ప్రయాణికుడు అనే మాట యొక్క అర్థాన్నైతే పిల్లలు విన్నారు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు. మీరు దేవీదేవతలుగా ఉన్నప్పుడు మీరు మనుషులుగానే ఉండేవారు, కానీ మీ గుణం, స్వభావం చాలా బావుండేది. మీరు సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. వజ్రతుల్యం నుండి గవ్వతుల్యంగా ఎలా అయ్యారు అనేది మనుషులెవరికీ తెలియదు. మీరు కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా మార్పు చెందారు, అనగా పరివర్తనయ్యారు. ఇప్పుడు మీరింకా దేవతలుగా అవ్వలేదు. శక్తిని తిరిగి నింపుకుంటున్నారు. కొంతమంది కొద్దిగా మారారు, కొంతమంది 5%, కొంతమంది 10%. గుణం, స్వభావం మారుతూ ఉంటుంది. భారతే స్వర్గంగా ఉండేదని ప్రపంచానికి తెలీదు. క్రైస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారత్లో దేవీదేవతలు ఉండేవారని అంటారు కూడా. వారిలో ఎటువంటి గుణాలుండేవంటే వారిని భగవాన్, భగవతి అనేవారు. ఇప్పుడా గుణాలు లేవు. అంత షావుకారుగా ఉన్న భారత్ యొక్క పతనం ఎలా జరిగింది అనేది మనుషులకు అర్థం కాదు. అది కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మీలో ఎవరి గుణం, స్వభావమైతే తీర్చిదిద్దబట్టాయో వారు కూడా అర్థం చేయించగలరు. తండ్రి అంటారు, పిల్లలు, మీరు దేవీదేవతలుగా ఉన్నప్పుడు ఆత్మాభిమానులుగా ఉండేవారు. ఆ తర్వాత రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు దేహాభిమానులుగా అయిపోయారు. ఈ దేహాభిమానమనే అన్నింటికన్నా పెద్ద వ్యాధి మీకంటుకుంది. సత్యుగంలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు, చాలా సుఖంగా ఉండేవారు. మిమ్మల్ని ఆ విధంగా ఎవరు తయారు చేశారు? ఇదెవరికీ తెలీదు. మీ పతనం ఎందుకు జరిగింది అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీ ధర్మాన్ని మర్చిపోయారు. భారత్ పైసకు కొరగానిదిగా అయిపోయింది. దానికి మూల కారణమేమిటి? దేహాభిమానం. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. అంత షావుకారుగా ఉన్న భారత్ మళ్లీ నిరుపేదగా ఎలా అయింది? మనం ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారిగా ఉండేవారము. మళ్లీ మనం ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా ఎలా అయ్యాము? ఇది మనుషులకు తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. రావణ రాజ్యం ఏర్పడటంతో మీరు దేహాభిమానులుగా అయ్యారు. దాని వలన మీ పరిస్థితి ఇలా అవ్వడం మొదలైంది. పతనం ఎలా జరిగింది అన్నది మెట్లవరుస చిత్రంలో కూడా చూపించారు. పైసకు కొరగాని వారిగా అవ్వడానికి ముఖ్య కారణం దేహాభిమానం. ఇది కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. శాస్త్రాలలో కల్పం ఆయుష్ను లక్షల సంవత్సరాలుగా చూపించారు. ఈ రోజుల్లో తెలివైన వారు క్రిస్టియన్లు. వారు కూడా క్రైస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అంటారు. ప్రాచీన భారత్నే స్వర్గం, హెవెన్ అని అంటున్నారని భారతవాసులు అర్థం చేసుకోలేరు. ఈ రోజుల్లోనైతే భారత్ యొక్క పూర్తి చరిత్ర, భౌగోళికాల గురించి తెలియనే తెలియదు. కొంతమంది పిల్లలకు కొంత జ్ఞానం ఉన్నా సరే దేహాభిమానం వచ్చేస్తుంది.
నాలాంటి వారింకెవ్వరూ లేరు అని భావిస్తారు. భారత్కు ఇటువంటి దుర్దశ ఎందుకు ఏర్పడింది అనేది తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాపు గాంధీగారు కూడా పతిత పావన రండి, వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చెయ్యండి అనేవారు. ఆత్మకు తండ్రి నుండి తప్పకుండా ఏదో సుఖం లభించింది, అందుకే పతిత పావనుణ్ణి తలుచుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నా పిల్లలెవరైతే శూద్రుల నుండి మారి బ్రాహ్మణులుగా అవుతారో వారు కూడా పూర్తిగా దేహీ అభిమానులుగా అవ్వటం లేదు. పదే పదే దేహాభిమానంలోకి వచ్చేస్తూ ఉంటారు. ఇది అన్నింటికన్నా పురాతన వ్యాధి. దీనివలనే ఈ పరిస్థితి ఏర్పడింది. దేహీ అభిమానులుగా అవ్వడంలో చాలా శ్రమ ఉంది. ఎంతగా దేహీ అభిమానులుగా అవుతారో అంతగా తండ్రిని స్మృతి చేస్తారు. కావున అపారమైన సంతోషంలో ఉండాలి. పరబ్రహ్మంలో నివసించే పరమేశ్వరుని గురించి చింత ఉండేది. వారు లభించారు, వారి నుండి 21 జన్మల వారసత్వం లభిస్తోంది, ఇంకేం కావాలి అని అంటూ ఉంటారు. మీరు కేవలం దేహీ అభిమానులుగా అవ్వండి, నన్నొక్కరినే స్మృతి చేయండి. గృహస్థ వ్యవహారంలో ఉండండి. మొత్తం ప్రపంచమంతా దేహాభిమానంలో ఉంది. ఎంతో ఉన్నతంగా ఉన్న భారత్ యొక్క పతనం జరిగింది. దాని చరిత్ర భౌగోళికాలు ఏమిటి అన్నది ఎవరూ చెప్పలేరు. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. దేవతలు ఆత్మాభిమానులుగా ఉండేవారు. ఒక దేహం వదిలి మరొకటి తీసుకోవాలని వారికి తెలుసు. వారు పరమాత్మాభిమానులుగా ఉండేవారు కాదు. మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, దేహీ అభిమానులుగా ఉంటారో అంతగా చాలా మధురంగా అవుతారు. దేహాభిమానంలోకి రావడంతోనే కొట్లాడటం, గొడవపడటం, కోతి చేష్టలు మొదలవుతాయి. ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ బాబా కూడా అర్థం చేసుకుంటున్నారు. పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి శివబాబాను మర్చిపోతారు. మంచి మంచి పిల్లలు దేహాభిమానంలో ఉంటారు. దేహీ అభిమానులుగా అవ్వనే అవ్వరు. మీరెవరికైనా సరే ఈ అనంతమైన చరిత్ర భౌగోళికాన్ని అర్థం చేయించగలరు. తప్పకుండా సూర్యవంశీయుల, చంద్రవంశీయుల రాజధాని ఉండేది. డ్రామా గురించి ఎవ్వరికీ తెలియదు. భారత్ ఇంతగా దిగజారిపోయింది. ఈ పతనానికి మూలం దేహాభిమానం. పిల్లలకు కూడా దేహాభిమానం వచ్చేస్తుంది. మాకు డైరెక్షన్ ఇస్తుంది ఎవరు అన్నది అర్థం చేసుకోరు. ఎల్లప్పుడూ శివబాబా చెప్తున్నారని భావించండి. శివబాబాను స్మృతి చేయకపోవడం వలనే దేహాభిమానంలోకి వచ్చేస్తారు. మొత్తం ప్రపంచమంతా దేహాభిమానిగా అయిపోయింది. అందుకే తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ ఈ దేహం ద్వారా వింటుంది, పాత్రను అభినయిస్తుంది. తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తున్నారు. భాషనైతే చాలా బాగా చేస్తారు, కానీ నడుడిక కూడా బావుండాలి కదా. దేహాభిమానులుగా ఉన్న కారణంగా ఫెయిల్ అయిపోతారు. ఆ సంతోషం మరియు నష ఉండదు. ఇంకా పెద్ద వికర్మలు కూడా వారి ద్వారా జరుగుతాయి. ఆ కారణం చేత పెద్ద శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. దేహాభిమానులుగా అవ్వడం వలన చాలా నష్టపోతారు. చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, ఇది గాడ్లీ వరల్డ్ గవర్నమెంట్ కదా. గాడ్ అయినా నా గవర్నమెంట్ కు రైట్ హ్యాండ్ ధర్మరాజు. మీరు మంచి కర్మలు చేసినట్లయితే వాటికి మంచి ఫలం లభిస్తుంది. చెడు కర్మలు చేసినట్లయితే వాటికి శిక్షలు అనుభవిస్తారు. అందరూ గర్భజైల్లో కూడా శిక్షలు అనుభవిస్తారు. దీనిపై కూడా ఒక కథ ఉంది. ఈ విషయాలన్నీ ఈ సమయానికి చెందినవే. మహిమ ఒక్క తండ్రిదే, ఇంకెవ్వరికీ మహిమ లేదు. అందుకే త్రిమూర్తి శివజయంతి వజ్ర సమానమైనది అని రాయడం జరుగుతుంది.
మిగిలినవన్నీ గవ్వ సమానమైనవి. శివ్ బాబా తప్ప ఇంకెవ్వరూ పావనంగా తయారు చేయలేరు. పావనంగా అవుతారు, మళ్లీ రావణుడు పతితంగా చేస్తాడు. ఈ కారణం చేత అందరూ దేహాభిమానులుగా అయిపోయారు. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవుతారు. ఈ దేహీ అభిమాని అవస్థ 21 జన్మలు కొనసాగుతుంది. కనుక గొప్పతనం వారొక్కరిదే అని అంటూ ఉంటారు. భారత్ను స్వర్గంగా తయారు చేసేవారు శివబాబా. శివబాబా ఎప్పుడొచ్చారు అనేది ఎవరికీ తెలీదు. వారి చరిత్రను ముందుగా తెలుసుకోవాలి. శివ అని పరంపిత పరమాత్మనే అనడం జరుగుతుంది. దేహాభిమానం కారణంగా పతనం జరుగుతుందని మీకు తెలుసు. అలా జరిగినప్పుడే ఉన్నతిలోకి తీసుకువెళ్లేందుకు తండ్రి వస్తారు. ఉన్నతి మరియు పతనం, పగలు మరియు రాత్రి. జ్ఞానసూర్యుడు ఉదయించగానే అజ్ఞానమనే అంధకారం తొలగిపోయింది. అన్నింటికన్నా పెద్ద అజ్ఞానం ఈ దేహాభిమానం. ఆత్మ గురించైతే ఎవరికీ తెలియదు. ఆత్మే పరమాత్మ అనేస్తారు. ఎంతటి పాపాత్ములుగా అయిపోయారు. అందుకే పతనం జరిగింది. 84 జన్మలు తీసుకున్నారు. మెట్లు కిందకు దిగుతూ వచ్చారు. ఈ ఆట తయారై ఉంది. ఈ ప్రపంచ చరిత్ర భౌగోళికాల గురించి పిల్లలైన మీకు తెలుసు. ఇంకెవ్వరికీ తెలీదు. విశ్వం యొక్క పతనం ఎలా జరిగింది అనేది ఎవ్వరికీ తెలీదు. సైన్స్ ద్వారా చాలా అభివృద్ధి జరిగిందని వారు భావిస్తారు. ప్రపంచం మరింత పతితంగా నరకంగా అయిపోయిందని వారు అర్థం చేసుకోరు. దేహాభిమానం చాలా ఉంది. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. మంచి మంచి మహారథులు అనేక మంది ఉన్నారు. జ్ఞానాన్ని చాలా బాగా వినిపిస్తారు. కాని దేహాభిమానం పూర్తిగా తొలగిపోలేదు. దేహాభిమానం కారణంగా కొంతమందిలో క్రోధం యొక్క అంశం, కొంతమందిలో మోహం యొక్క అంశం ఏదో ఒకటి ఉంది. గుణం, స్వభావం బాగవ్వాలి కదా. చాలా చాలా మధురంగా అవ్వాలి. అప్పుడు పులి, మేక కలిసి నీరు తాగుతాయి అన్న ఉదాహరణ చెప్తారు. అక్కడ ఈ విధంగా దుఃఖాన్ని కలిగించే జంతువులు కూడా ఉండవు. ఈ విషయాలను కూడా కష్టం మీద కొంతమంది అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునేవారు నంబర్వారుగా ఉన్నారు. కర్మభోగం తొలగిపోయి కర్మాతీత అవస్థ ఏర్పడడం అనేది కష్టం మీద జరుగుతుంది. చాలామంది దేహాభిమానంలోకి వస్తారు. మాకు ఈ డైరెక్షన్లు ఎవరిస్తున్నారు అనేది వారికి తెలియటం లేదు. శ్రీమతం శ్రీకృష్ణుని ద్వారా ఎలా లభిస్తుంది? శివ్ బాబా అంటారు, వీరు అనగా బ్రహ్మ లేకుండా శ్రీమతాన్ని ఎలా ఇవ్వగలను? నా నిశ్చితమైన రథం వీరు. దేహాభిమానంలోకి వచ్చి తప్పుడు కర్మలు చేసి అనవసరంగా మిమ్మల్ని మీరు నాశనం చేసుకోకండి. లేదంటే పరిణామం ఎలా ఉంటుంది? చాలా తక్కువ పదవి పొందుతారు. చదువుకున్న వారి ముందు చదువుకోని వారు సేవ చేస్తారు. భారత్ యొక్క చరిత్ర భౌగోళికాలు ఫుల్గా ఉండాలి కానీ అలా లేవు అని చాలామంది అంటారు. కావున వారికి అర్థం చేయించాల్సి ఉంటుంది. మీరు తప్పింకెవ్వరూ అర్థం చేయించలేరు. కాని దేహీ అభిమాని స్థితి కావాలి. అటువంటి వారే ఉన్నత పదవిని పొందగలరు. ఇప్పుడింకా కర్మాతీత అవస్థ ఎవ్వరికీ ఏర్పడలేదు. బాబా పైనైతే చాలా జంజాటాలున్నాయి. ఎంత చింత ఉంటుంది. అంతా డ్రామానుసారంగానే జరుగుతుందని భావిస్తారు. అయినా కాని అర్థం చేయించేందుకని యుక్తులనైతే రచించవలసి ఉంటుంది కదా. అందుకే బాబా అంటారు, మీరే ఎక్కువ దేహీ అభిమానులుగా అవ్వగలరు. మీపై ఎటువంటి భారమూ లేదు. తండ్రిపైనైతే భారం ఉంది. ఈ ప్రజాపిత బ్రహ్మ అయితే హెడ్ కదా.
కాని వీరిలో శివబాబా కూర్చున్నారని ఎవ్వరికీ తెలీదు. మీలో కూడా కష్టం మీద ఏ ఒక్కరో ఈ నిశ్చయంలో ఉంటారు. కావున ఈ ప్రపంచ చరిత్ర భౌగోళికాలను తెలుసుకోవాలి కదా. భారత్లో స్వర్గం ఎప్పుడుండేది, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది, పతనం ఎలా జరిగింది, ఇదెవ్వరికీ తెలీదు. ఎప్పటి వరకైతే మీరు అర్థం చేయించారో అప్పటి వరకు ఎవరూ అర్థం చేసుకోలేరు. అందుకే బాబా డైరెక్షన్లు ఇస్తారు. స్కూళ్లలో ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికాల గురించి తెలియజేయాలి అని వారికి ఉత్తరాలు రాయండి. పతనం గురించి భాషనివ్వాలి. భారత్ వజ్ర సమానంగా ఉండేది, అది మళ్లీ గవ్వ సమానంగా ఎలా అయింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది అనేది మేం అర్థం చేయిస్తాము అని చెప్పండి. ఇటువంటి కరపత్రాలను విమానాల ద్వారా కిందకు వేయొచ్చు. అర్థం చేయించేవారు చాలా తెలివైన వారిగా ఉండాలి. గవర్నమెంట్ కావాలనుకుంటే ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ వారి విజ్ఞాన్ భవన్ హాల్కు అందర్నీ పిలవాలి. వార్తాపత్రికల్లో కూడా వేయించాలి. కార్డులు కూడా అందరికీ పంపించాలి. మేము మీకు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికాల గురించి ఆది నుండి అంతిమం వరకు అర్థం చేయిస్తాము. వారంతట వారే వస్తారు, వెళ్తారు. ధనం యొక్క విషయమేమీ లేదు. ఎవరైనా మనల్ని కలిసి కానుకిచ్చారనుకోండి, మనమది తీసుకోకూడదు. సేవ చేయడానికి ఉపయోగించవచ్చు, అంతేకాని మన కోసం తీసుకోకూడదు. తండ్రి అంటారు, నేను మీ నుండి దానం తీసుకునేం చేస్తాను, తీసుకుంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను పక్కా వ్యాపారిని. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, దేహాభిమానంలోకి వచ్చి ఎటువంటి తప్పుడు పనులు చేయకూడదు. దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. తమ గుణాన్ని, స్వభావాన్ని, నడవడికను సరిదిద్దుకుంటూ ఉండాలి. రెండవ పాయింట్, చాలా చాలా మధురంగా, శీతలంగా అవ్వాలి. లోపల క్రోధం, మోహం అనే భూతాలేవైతే ఉన్నాయో వాటిని తొలగించి వేయాలి. వరదానము, గౌరవం ఇచ్చే రికార్డును మంచిగా ఉంచుకుంటూ సంతోషమనే మహాదానాన్ని ఇచ్చే పుణ్యాత్మ భవ. వర్తమాన సమయంలో నలువైపులా గౌరవాన్నిచ్చే రికార్డును మంచిగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రికార్డే తర్వాత నలువైపులా మోగుతుంది. గౌరవం ఇవ్వండి మరియు గౌరవం తీసుకోండి. చిన్నవారికి కూడా గౌరవం ఇవ్వండి, పెద్దవారికి కూడా గౌరవం ఇవ్వండి. గౌరవం ఇచ్చే రికార్డ్ ఇప్పుడు వెలువడాలి. అప్పుడు సంతోషమనే దానాన్ని ఇచ్చే మహాదాన్ని పుణ్యాత్మగా అవుతారు. ఎవరికైనా గౌరవాన్ని ఇచ్చి వారిని సంతోషపరచటం, ఇది అన్నింటికన్నా పెద్ద పుణ్యకార్యం, సేవ. స్లోగన్, ప్రతి గడియను అంతిమ గడియగా భావిస్తూ నడుచుకున్నట్లయితే ఎవరు రెడీగా ఉంటారు. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. మొదటి టాపిక్, తమోగుణి మాయ యొక్క విస్తారం. సతోగుణి, రజోగుణి, తమోగుణి ఈ 3 పదాలను ఉపయోగిస్తారు. వీటిని యథార్థంగా అర్థం చేసుకోవడం తప్పనిసరి. ఈ 3 గుణాలు కలిసుంటాయని మనుషులు భావిస్తారు. కాని వివేకం ఏం చెప్తుంది? ఈ 3 గుణాలు కలిసుంటాయా, లేక 3 గుణాల పాత్ర వేరువేరు యుగాలలో ఉంటుందా? వివేకం ఏం చెప్తుందంటే ఈ 3 గుణాలు కలిసుండవు. ఎప్పుడైతే సత్యుగం ఉంటుందో అప్పుడు సత్వగుణం ఉంటుంది.
ద్వాపరం ఉన్నప్పుడు రజోగుణం ఉంటుంది, మరియు కలియుగం ఉన్నప్పుడు తమో గుణం ఉంటుంది. సతో ఉన్నప్పుడు తమో రజోలుండవు, రజో ఉన్నప్పుడు సతో గుణం ఉండదు. కాని మనుషులు ఈ 3 గుణాలు కలిసే ఉంటాయని భావిస్తున్నారు. ఇలా అనటం పూర్తిగా తప్పు. వాళ్ళేమనుకుంటారంటే, ఎప్పుడైతే మనుషులు సత్యం మాట్లాడతారో, పాపకర్మలు చెయ్యరో, వారు సతోగుణం కలవారిగా ఉంటారని అనుకుంటారు. కాని వివేకం ఏం చెప్తుందంటే, మనం సతోగుణం అని అన్నప్పుడు ఆ సతోగుణం అన్న దానికి అర్థమేంటంటే సంపూర్ణ సుఖం, అనగా మొత్తం సృష్టి సతోగుణిగా ఉంటుంది. అంతేకాని ఎవరైతే సత్యం మాట్లాడతారో వారు సతోగుణి, మరియు ఎవరైతే అసత్యం మాట్లాడతారో వారు కలియుగి తమోగుణి అని అనరు. ప్రపంచం ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం సత్యుగమని అన్నప్పుడు దాని అర్థం మొత్తం సృష్టిలో సతోగుణం, సతో ప్రధానత ఉండాలి. అవును, ఒకానొక సమయంలో అటువంటి సత్యుగం ఉండేది. అక్కడ మొత్తం ప్రపంచం సతోగుణిగా ఉండేది. ఇప్పుడా సత్యుగం లేదు. ఇప్పుడిది కలియుగి ప్రపంచం, అనగా మొత్తం సృష్టిపై తమో ప్రధానత యొక్క రాజ్యం ఉంది. ఈ తమోగుణి సమయంలో సతోగుణం ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడిది ఘోర అంధకారం. దీనిని బ్రహ్మ యొక్క రాత్రి అని అంటారు. బ్రహ్మ యొక్క పగలు సత్యుగం, మరియు బ్రహ్మ యొక్క రాత్రి కలియుగం. కావున మనం రెండింటినీ కలపలేము. రెండవ టాపిక్, కలియుగ నిస్సార ప్రపంచం నుండి సత్యుగ సార ప్రపంచంలోకి తీసుకువెళ్లటం ఒక్క పరమాత్ముని కర్తవ్యమే. ఈ కలియుగి ప్రపంచాన్ని నిస్సార ప్రపంచమని ఎందుకంటారు? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎటువంటి సారం లేదు. అంటే ఏ వస్తువులోనూ ఆ శక్తి లేదు, అనగా సుఖం, శాంతి, పవిత్రతలు లేవు. ఒకానొక సమయంలో ఈ సృష్టిపై సుఖము, శాంతి, పవిత్రతలు ఉండేవి. ఇప్పుడు ఆ శక్తి లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో 5 భూతాలు ప్రవేశించాయి. అందుకే ఈ సృష్టిని భయంతో కూడిన సాగరమని, కర్మబంధనాల సాగరమని అంటారు. అందుకే మనుషులు దుఃఖితులై పరమాత్మను పిలుస్తున్నారు, పరమాత్మ మమ్మల్ని భవసాగరం నుండి దాటించండి అని. దీని ద్వారా ఏం నిరూపణ అవుతుందంటే, తప్పకుండా ఏదో ఒక అభయ ప్రపంచం, అనగా నిర్భయతతో కూడిన ప్రపంచం కూడా ఉంది. అందులోకి వెళ్లాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ ప్రపంచాన్ని పాపసాగరం అంటారు. దీనిని దాటి పుణ్యాత్ముల ప్రపంచంలోకి వెళ్లాలని కోరుకుంటారు. కావున ప్రపంచాలు రెండున్నాయి. ఒకటి సత్యుగి సార ప్రపంచం, మరొకటి కలియుగి నిస్సార ప్రపంచం. 2 ప్రపంచాలు ఈ సృష్టిలోనే ఉంటాయి. ఇప్పుడు పరమాత్మ ఆ సారం కల ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. అచ్చా, ఓం శాంతి. అవ్యక్త ప్రేరణలు. నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయులుగా నిశ్చింతగా ఉండండి. ఏ విధంగా జ్ఞానం అనే సబ్జెక్ట్ ఉందో అదే విధంగా సేవ అనే సబ్జెక్ట్ కూడా ఉంది. ఎవరైతే ఇందులో విశ్వాసపాత్రులుగా నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారో వారే ముందు నంబర్లోకి వెళ్ళగలరు. ఉదయం నుండి రాత్రి వరకు మీ ప్రోగ్రాంను ఫిక్స్ చేసుకుని రోజూ డైరీని తయారు చేసుకోండి. ఎందుకంటే మీరు బాధ్యత కల ఆత్మలు, సాధారణమైన వారు కారు. మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలు. ఎవరెంత పెద్ద వ్యక్తులైతే వారి దినచర్య అంతగానే సెట్ అయి ఉంటుంది. ఓం శాంతి.